వెల్కమ్ టు పల్లపు వ్లాగ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి మా పాప. మా పాప పేరు చిన్మయ్. తనకి 5th మంత్‌లో ఉన్నప్పుడు కొత్తపట్నం బీచ్‌కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. పాప చాలా యాక్టివ్‌గా ఉంది కదా! అప్పుడు. చాలా యాక్టివ్‌గా ఉండేది. మన కళ్ళి చూస్తే చాలు బాగా నవ్వేది. తను వాళ్ళ తాతయ్య ఒళ్ళో కూర్చొని బాగా ఆడుకుంది. రోజు బీచ్‌కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసొచ్చాం. ఇంకా 2 డేస్‌లో తను 5th మంత్ అయిపోయి 6th మంత్‌లోకి ఎంటర్ అవుతుంది. అన్నప్రాసనం జరిపించాలని అనుకుంటున్నాం. మంత్ 6th డేకి అన్నప్రాసనం జరిపించాలని డేట్ ఫిక్స్ చేశారు. సో మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి అన్నప్రాసన కార్యక్రమం మొదలుపెట్టాం. కార్యక్రమానికి మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. అన్నప్రాసన కార్యక్రమంలో చిన్మయ్‌కి మా అక్క, మా బావ గోరుముద్దలు పెట్టారు. బావ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మా రిలేటివ్స్ అందరూ గోరుముద్దలు తినిపించారు. అలా అన్నప్రాసన కార్యక్రమం సక్సెస్ఫుల్‌గా జరుపుకొని ఇంటికొచ్చేసాం. అందరం టైర్డ్ అయిపోయాం. అలసిపోయాం బాగా. చిన్మయ్ మాత్రం అస్సలు అలసిపోలేదు. ఇంకా అలా అరుస్తూ, కేకలేస్తూ అందరితోనూ ఆడుకుంటుంది. అన్నప్రాసన జరిగినాక 1 వీక్ దాకా పాప యాక్టివ్‌గానే ఉంది. కానీ సడెన్‌గా పాప మెల్లిగా డల్ అవుతూ వచ్చేసింది. ఏమైందా అని డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం అని వెళ్ళాం. డాక్టర్ గారు చెకప్ చేసి పాప బానే ఉందని చెప్పారు. 6th మంత్ వచ్చింది కదా అని చెప్పి పాపకి ఫుడ్ ఫీడ్ చేయమని చెప్పారు. సిర్లాక్ ప్రిఫర్ చేశారు. కానీ పాప ఇంకా డల్ అవుతూనే ఉంది. వెయిట్ లాస్ స్టార్ట్ అయింది. పాలు తాగడం తగ్గిచ్చేసింది. యాక్టివ్‌గా ఉండే చిన్మయ్ డల్ అయిపోయి బాగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకిలా జరుగుతుందో మాకు అర్థం కాలేదు. తర్వాత గమనిస్తే నోట్లో వేలు వేసుకోవడం స్టార్ట్ చేసిందని గమనించాం. నోట్లో వేలు వేసుకున్న దగ్గర నుంచి పాలు తాగకుండా విసిగించడం మొదలుపెట్టింది. నోట్లో వేలు పెట్టుకున్నప్పుడల్లా మేము తీయడానికి ట్రై చేశాం. తీసినప్పుడల్లా ఏడుస్తుంది. మళ్ళీ నోట్లో వేలు వేసుకుంటుంది. 8 కేజెస్ ఉన్న బేబీ 7 కేజెస్‌కి డ్రాప్ అయిపోయింది. నవ్వడం తక్కువ, ఏడవడం ఎక్కువైపోయింది. ఫేస్‌లో కళంతా పోయింది. డాక్టర్ గారు సిర్లాక్ ప్రిఫర్ చేశారు కదా అని చెప్పి సిర్లాక్ పెట్టడం స్టార్ట్ చేశాం. కానీ సిర్లాక్ కూడా తినట్లేదు. నోట్లో వేలు వేసుకోవడం బాగా అలవాటైంది కాబట్టి మేము ఈ అలవాటు మాన్పించడానికి చాలా ట్రై చేశాం. కానీ నో యూస్. నిద్రలో కూడా నోట్లో వేలు వేసుకోవడం మొదలైంది. అర్ధరాత్రి ఆకలేసినప్పుడల్లా నిద్ర లేచేది. కానీ ఇప్పుడు కనీసం పాల కోసం నిద్ర కూడా లేవడం లేదు. కానీ మేము ఎంత ట్రై చేసినా కానీ నోట్లో వేలు వేసుకునే అలవాటు మాత్రం మాన్పించలేకపోతున్నాం. ఈ ప్రాబ్లంకి మీకేమైనా సొల్యూషన్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ అలవాటు మాన్పించడానికి చేతి గ్లౌజులు కూడా వేశాం. వాటి నోటితోటి లాగేస్తుంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఖచ్చితంగా చెప్తారని అనుకుంటున్నాను. మా పల్లపు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి.